హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. అయితే ఈసారి మళ్ళీ ట్రిప్ వేసినాం. ఎక్కడికంటే నంద్యాల జిల్లాలో ఉన్న మద్దిలెట్టి స్వామి టెంపుల్ ట్రిప్కి ఫ్యామిలీతో వెళ్తున్నాం. సో మీరు కూడా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయండి. చూసి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే వెళ్ళిపోతున్నా. అందరం ట్రైన్లో కూర్చున్నాం. అందరికీ రిజర్వేషన్ కన్ఫామ్. తత్కాల అవుతుంది అనుకున్నాం, కానీ దేవుని దయ వల్ల మంచి అందరికీ కన్ఫామ్ అయిపోయింది. సో మా అత్త మామలు, పిల్లలు, మా మామ, మరదళ్ళు అందరూ ఒక్కటే దగ్గర ఉన్నాము. అందరికి ఒకటే దగ్గర వచ్చేసినాయి టికెట్లు. మెల్లగా అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది మెల్లగా పోతుంది. మెల్లగా పోతూ ఒకటేసారి స్పీడ్ అందుకుంది. సౌండ్ ఏనండి మీరు, ఖాళీ ట్రైన్ సౌండ్. చాలా లేట్ అయిపోయింది. నేను కూడా పడుకుంటా. వర్షం కూడా పడుతుంది. మా వాళ్ళు ముందే అరుస్తున్నారు, వీడియోలు తీసింది వాళ్ళు లోపలికి వచ్చి వండుకో అని. సో ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దాం, ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ మద్దిలెట్టి స్వామి టెంపుల్కి ఎంట్రన్స్. హైవేకి ఆనుకొనే ఉంటుంది, కానీ లోపలికి ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆటోస్ ఉంటాయి, ఆటోలు మాట్లాడుకొని వచ్చేయచ్చు. ఇది మాత్రం నంద్యాల జిల్లా రంగాపురంలో అయితే ఉంది. చుట్టూ పచ్చదనము. టెంపుల్ మాత్రం చాలా దూరంలో కొండల మధ్యలో లోయలో ఉన్నట్టు ఉంటుంది. ఎంత బాగుందంటే నేచరు. మాకైతే మేము వెళ్ళేటప్పుడు వర్షం కూడా పడుతుంది. మనకి ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా. మనకు వెళ్తూ ఒక 3 చెక్ పాయింట్స్ వస్తాయండి, వేరే వేరే దారులు. అందుకు కన్ఫ్యూజ్ అవ్వద్దని దేవాదాయ శాఖ వాళ్ళు ఇట్లా కమాన్లు కట్టించారు, నరసింహస్వామి కమాన్లు. సో అది చూసుకొని మనం ఒక్కటి కమాన్లో చూసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇది రెండో కమాను. ఇంతకుముందుకు వచ్చింది అది ఫస్ట్ కమాను, ఇది సెకండ్ కమాను. కన్ఫ్యూజ్ కాకుండా అంతే. ఈ థర్డ్ కమాన్కి వెళ్ళేసరికి మనకు టోల్ లాగా పడుతుంది అనమాట. అంటే జస్ట్ ఎంట్రీకి అనమాట, ఎంట్రీ కోసం. సో చూసారు కదా ఎంత పచ్చదనం ఉంది. నాకైతే సూపర్ అనిపించిందండి. మీరు కూడా టైం ఉంటే ఈ టెంపుల్కి, మద్దిలెట్టి స్వామి టెంపుల్కి విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్ ఉంది. ఎండాకాలంలో మాత్రం రాకండి, నేను ముందే చెప్తున్నా. మళ్ళీ చెప్పలేని మాత్రం అనొద్దు. వర్షాకాలం కొంచెం చలికాలంలో వచ్చేసేయండి, మస్తు ఉంటుంది. సాటర్డే సండేనే ఉంటుంది. సాటర్డే సండే అంటే ఎవ్రీడే ఉంటుంది. సాటర్డే సండే మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మీరు వచ్చిరంటే చూసి మెంటల్ ఎక్కిపోతారు. జాతరలు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఫంక్షన్లు అవుతున్నాయి, మొక్కుబడులు అవుతున్నాయి, చాలా వరకు అవుతున్నాయి. కనిపిస్తుంది కదా ఇవన్నీ కొండలు. అక్కడ మాత్రం గోపురం ఉంది అండి, అదే ఎంట్రన్స్. ఇది మాత్రం థర్డ్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు చెక్ పాయింట్ ఉంటుంది. ఎంతో 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు వెహికల్స్ ఉంటే. అక్కడ నార్మల్ లోకల్ ఆటోస్ అయితే ఏం ఛార్జ్ చేయరు వాళ్ళు, ఎందుకంటే రెగ్యులర్గా తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఏం ఛార్జ్ చేయరు. మీరు ఓన్ వెహికల్లో వస్తే మాత్రం ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రీ అయిపోతున్నాము. ఆ నరసింహస్వామి దయ వల్ల మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మద్దిలెట్టి స్వామి అని ఎందుకంటారంటే, తెలిసిన వాళ్ళు అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా, తెలుసుకుంటా. ఈసారి తెలుసుకొని కంపల్సరీ ఫుల్ వీడియో తెలుసుకొనే పెడతా. కాకపోతే నేను ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నాకు కూడా తెలియదు. ఇంకా కొంతమందిని అడుగుతున్నా మద్దిలెట్టి అని అంటే ఏంటని. ఆ పేరు నాకు అర్థం అవ్వట్లేదు. నరసింహస్వామి అంటే తెలుసు, కానీ అక్కడ ఎవరి పేరు అడిగినా కూడా ఫస్ట్ మద్దిలెట్టి అనే వస్తుంది. మరి అది ఇంటి పేరు లేకపోతే ఆ దేవుని పేరు పెట్టేసుకున్నారో అర్థమైతే లేదు. ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్. మీకు ఏమైనా తెలిస్తే మీరు మాత్రం కామెంట్లో మెన్షన్ చేయండి, ఎందుకు మద్దిలెట్టి నరసింహస్వామి అంటారని, ఓకేనా? ఇది మాత్రం ఎంట్రన్స్, అంటే గోపురం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కాటేజెస్ కావాలంటే అట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడైతే మేము వెళ్ళింది ఫ్రైడే రోజు కాబట్టి మొత్తం ఎంటీ ఉంది. అదే మనం కనుక సాటర్డే సండే వస్తే ఫుల్ జామ్. అసలు మీకు రూమ్స్ దొరకవు, ఫుడ్ కూడా అవైలబుల్ ఉండదు. నాకు చెప్తున్నా కదా, ఈవినింగ్ టైమ్స్ మనకు ఓన్లీ ఉగ్గాని బజ్జీ దొరుకుతుంది. మామూలు టిఫిన్లు కావాలంటే ఏం దొరకవు. ఉగ్గాని బజ్జీ, ఛాయ్ అవే ఉంటాయి. మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో అక్కడ రైట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కాటేజెస్లో మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం. ఆ రూమ్ బుకింగ్ కూడా మేము 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఫుల్ జామ్ ఉంటుంది. రూమ్స్ అంత అవైలబుల్గా ఉండవు సాటర్డే సండే రోజు. ఎందుకంటే మనం వీకెండ్స్లో కాకుండా రెగ్యులర్ టైమింగ్లో వస్తే మనకు రూమ్స్ అయితే దొరికేస్తాయి. సో మేము బుక్ చేసుకున్నామని దొరికింది. మేము ఆల్రెడీ వచ్చేసినాము.
ఇక రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలు అందరూ ఉన్నారు, తలనొప్పి ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే కాబట్టి ఆ రోజు కలుద్దాం. మార్నింగ్ ఆ వైబ్, ఆ సౌండ్స్ వింటుంటే అసలు నాకైతే అక్కడనే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తా ఎంత బాగుందో ఆ సౌండ్స్కి. సో టైం అయిపోతుంది, టైం లేదు కాబట్టి తొందరగా అందరు వచ్చేస్తుంటారు కాబట్టి పిల్లలకు గుండ్లు వేయించడానికి ఫస్ట్ మా బాబాని తీసుకొని వెళ్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ తాత. అది ఎట్లా పోతుంది చూడండి, దానికి ఏం తెలియదు నాకు గుండు చేస్తారని. ఏదో ఇద్దరు చేతులు పట్టుకురు, నన్ను తీసుకెళ్తారు అంతే. పోయి కూర్చోబెట్టిన తర్వాత రచ్చలేపిడిచింది మమ్మల్ని అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే ఫోన్లలో లోపలికి మాత్రం లేదు. ఇది మేము టాప్ వ్యూ మా రూమ్ నుంచి అక్కడ నుంచి చూపిస్తున్నా. ఇదైతే టాప్ వ్యూ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తారు మదిలెట్టి స్వామిది. ఆల్రెడీ సగం వర్క్ అయిపోయింది, ఇంకా సగం వర్క్ ఉంది. ఇంతకుముందుకి ఇట్లా లేకుండే, అన్ని రాళ్ళు రెప్పలు ఉంటుండే, స్టెప్స్ కూడా అంత మంచిగా ఉండకపోతుండే. టెంపుల్ అయితే లక్ష్మీ నరసింహస్వామికి ఒక సపరేట్ టెంపుల్, లక్ష్మీదేవతకు మాత్రం సపరేట్ టెంపుల్. ఆ టెంపుల్ నుంచి కొంచెం దాటి యువతలకు వస్తే మనకు గుండం ఉంటుంది. ఆ గుండం నుంచి లోపలికి ఎవరైతే కొంతమంది వెళ్తుంటారో అక్కడికి వెళ్ళిరంటే నరసింహస్వామి పాదం ఉంటుందండి. ఆ పాదాన్ని దర్శించుకోవడానికి చాలామంది అంత డేర్ చేయరు, ఎందుకంటే లోపలికి ఉంటుంది. కొండలు అవన్నీ దాటి ఎవరు వెళ్తారులే అని అనుకుంటారు. చూసారు కదా ఆ రైట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో చూడండి వెళ్తున్నారు పబ్లిక్. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. చాలా లోపలికి ఉంటుంది కాబట్టి కొంచెం భయపడతారు, ఎవరు వెళ్ళరు కాబట్టి, సేఫ్టీ కూడా ఉండదని. సో ఫ్రెండ్స్ ఇది వీడియో, మీరు కూడా దర్శించుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై మద్దులెట్టి స్వామి, జై మద్దులెట్టి స్వామి. మీరు కూడా దర్శించుకోండి, ఫ్రీ టైం ఉంటే వెళ్ళి రండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.